హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను జ్యోతి రమేష్ అండి. నిజంగా థంబ్నెయిల్లో చూపించినట్లుగా మిగిలిన అన్నంతోనే మంచిగా మనం వడియాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. అవి 1 ఇయర్ వరకు నిల్వ ఉంటాయి. చాలా క్రంచీగా ఉంటాయి. చాలా ఈజీ కూడా, ప్రిపరేషన్ కూడా. ఎవరైనా పెట్టేసేయచ్చు ఈ వడియాలు. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. ఇది మిగిలిన రైస్ అండి. మిగిలిన రైస్ అంటే నేను దీనికోసం అని చెప్పి స్టోర్ రైస్ అంటారు కదా, దాన్ని 1 గ్లాస్ అయితే నేను ఇంత మెత్తగా కుక్ చేసి పెట్టుకున్నాను. మెత్తగా లేకపోయినా మనం ఇంట్లో ఎప్పుడు మిగిలిన అన్నమైనా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎండాకాలమే పెట్టాలి, సీజన్స్ అంటూ ఏం లేవు. మనకి ఎప్పుడు కొంచెం ఎండగా అనిపిస్తాయి, అంటే రెయినీ సీజన్ కాకుండా ఉంటే చాలు. కొంచెం కొంచెం ఇలా కొంచెం అన్నం తీసుకొని ఈ రైస్ అయితే ఇంకా బెటర్గా ఉంటాయి, మంచిగా గమ్మీగా ఉంటాయి కాబట్టి మంచిగా వడియాలు కూడా బాగా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నేను ఈ అన్నం అంతా మిక్సీలోకి తీసుకున్నాను. తర్వాత తగినంత నేను ఉప్పు యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత దీంట్లో మనం సోడా ఉప్పు కొంచెం యాడ్ చేసుకోవాలి. సోడా ఉప్పు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని మంచిగా మిక్సీ పట్టుకోవాలండి. సోడా ఉప్పు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. అంటే ఒక పావు స్పూన్ ఉంటుంది. ఆ సోడా ఉప్పు యాడ్ చేసి దీన్ని మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకోవాలంటే మరి దోశ పిండి మాదిరి కాదు, కొంచెం బరగ్గా పట్టుకోవాలి. నేను దీంట్లో కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నాను. మళ్ళీ కూడా తర్వాత కూడా కొంచెం యాడ్ చేస్తాము. ఇప్పుడు కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసి వాటర్ పోసి నేను దీన్ని మిక్సీ వేస్తున్నాను. అంటే కొంచెం బరగ్గా అనిపిస్తే చాలు మనకి. ఇదిగో ఇలా వస్తుంది. ఇలా వస్తే చాలు. దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి. అంటే మనం ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నామో దానికి తగినంత ఉప్పు, తగినంత సోడా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. చూడండి, దీంట్లో ఇంకా కొంచెం వాటర్ పడతాయి. నేను అంతా ప్రిపేర్ చేసినాక మళ్ళీ వాటర్ పట్టుకొని నేను వాటర్ వేసి మళ్ళీ చూపిస్తాను నేను. దీనికోసం మనం స్పైసెస్ యాడ్ చేద్దాం. కొంచెం అల్లము, కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. వీటి ప్లేస్లో ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు మీరు. అల్లం మాత్రం వేసుకోండి. ఇది కూడా కలిపి మిక్సీ వేసిన దాన్ని నేను ఈ రైస్లో వేసి కలుపుతున్నాను. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశాను. అంటే మిక్సీ అయిపోయింది, అది బాగుంటుంది. తర్వాత ఇలా కూడా కొంచెం వేసుకొని ఇలా కొంచెం కలుపుకుంటే ఇంకా బాగా వస్తుంది. చూడండి, నేను ఈ ఈ వడియాలు వేయటం ఇంకా ఈజీగా కూడా చెప్తాను మీకు. ఇలా ఒక కవర్ తీసుకోండి. అంటే పాల ప్యాకెట్ అయినా లేకపోతే ఆయిల్ కవర్ అయినా తీసుకొని చిన్న హోల్ పెట్టుకొని దాన్ని మనం చక్కగా గీతలాగా గీసేసామంటే చాలా ఈజీగా అయిపోతుంది. వేగంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరైనా పిల్లలు ఉంటే మాత్రం ఆ పిల్లలకి అప్పు చెప్తే చాలా హాయిగా మనకి వేసిస్తారు. చూడండి, నేను చూపిస్తాను ఎంత బాగా వస్తుందో. చక్కగా రౌండ్స్గా వేసుకోవచ్చు. మేమైతే ఇప్పుడు వడియాలు పెట్టేసామండి. ఇలా ఒక కవర్ మీద కానీ వడియాలు వేసుకుంటే ఈజీగా వస్తాయి, లేదా బట్ట మీద వేసుకున్నా కూడా ఈజీగా వస్తాయి. ఇలా కవర్ మీద వేసుకుంటే మాత్రం వెంటనే వచ్చేస్తాయండి. నాకు ఇన్ని వడియాలు అయితే వచ్చినాయి ఆ అన్నానికి. ఇప్పుడైతే నేను వేపి చూపిస్తాను మీకు. ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత మనం ఇది కొంచెం హీట్గానే ఉండాలి. ఆయిల్ కూడా అస్సలు ఎక్కువ లాగదండి. కొన్ని రౌండ్స్ చేసాము, కొన్ని 1, 2 అట్లా పిల్లలు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసేసారు. చాలా క్రంచీగా వచ్చినాయి. పిల్లలు ఎప్పుడన్నా టైంపాస్ కోసం స్నాక్స్ కావాలన్నా ఇలా చేసి పెట్టవచ్చు, లేదా పప్పు సాంబార్ టైంలో కూడా ఇది మీరు చూడవచ్చు. ఒకసారి చూడండి, మనం వేయగానే ఈజీగా వచ్చేస్తాయి. నేనైతే సర్వ్ చేస్తున్నాను. మీరు కూడా ఎలా ఉందో చూడండి ఒకసారి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.